హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చక్కగా సమ్మర్లో పిల్లలందరికీ వేడివేడిగా అట్లు ఎలా వేసి పెట్టాలి, దోశలు ఎట్లా వేయాలో చూపిస్తాను. ఎలా చేస్తానంటే మరమరాలు బొంగులతో చేస్తానండి. సూపర్ అంటే సూపర్ రెసిపీ. జస్ట్ 10 నిమిషాలు నానితే చాలు, ఇంకా అసలు అవసరమే లేదు. ఇదిగోండి 50-60 గ్రామ్స్, ఒక 100 గ్రామ్స్కి తక్కువ 70 గ్రాములు అనుకోండి మరమరాలు తీసుకున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరిగేసాను. సో పెరిగేసాను, కొంచెం కలిపేస్తున్నాను. ఇట్లా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేస్తానండి. సాఫ్ట్ అవుతుంది మనకి మరమరాలు. అండ్ దోశకు కావాల్సిన, దోశ బ్యాటర్కి కావాల్సిన లిటిల్ ఫర్మెంటేషన్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతోని మనకి సాధ్యపడుతుంది. అండ్ ఈ రవ్వ ఉంది చూసారా, దీన్ని కూడా నీళ్ళల్లో తడిపి పెడతాను. బొంబాయి రవ్వ ఇది. జస్ట్ ఒక కప్పు, చిన్న కప్పు తీసుకున్నాను. ఈ మరమరాలు ఎంత తీసుకున్నామో దానికి 1/4 తీసుకోండి. కొంచెం ఇట్లా తడిపి పెట్టేశాను, రవ్వ కూడా పక్కకు పెట్టేశాను. అదే ఉబ్బిపోతుంది. అంతేనండి. ఒక్క 10 మినిట్స్ ఆగండి, ఏం చేయాలో చెప్తాను. సో 10 మినిట్స్ అయిందండి. నేను ఈ నానిన మరమరాలని మిక్సీ గిన్నెలో వేసేస్తున్నా. ఫస్ట్ మరమరాలని గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి ఇట్లా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు నానిన రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, వాటర్ వేస్తున్నాను. మెత్తగా అయిందా, ఎలా ఉంది ఒకసారి చూసుకోండి. మన దోశ పిండి రెడీ. దోశ గంట తీసుకోవాలి. బేకింగ్ సోడా 1 పావు టీ స్పూన్ వేసాను. బాగా కలపాలి. బాటర్ రెడీ. ఇంకా స్టవ్ పెట్టి పెంక పెడదాం. దోశ వేసే ముందు చట్నీ చేసుకుందామని వచ్చేసిన. ఒక డిఫరెంట్ చట్నీ చేస్తున్నానండి. మా దగ్గర కొన్ని రోడ్ సైడ్ బళ్ళు ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర చట్నీలు చాలా బాగుంటాయి. ఎలా చేస్తారా అని ఒకసారి చూస్తే ఈ టెక్నిక్ కనిపించింది. పల్లీ చట్నీనే డిఫరెంట్ వే. నేను పల్లీలు వేసాను. నూనె 2 చుక్కలు. 100 గ్రాములకి ఒక 25 గ్రామ్స్ మినపప్పు వేయండి. మినపప్పు కూడా వేగటానికి చాలా టైం పడుతుంది కాబట్టి పల్లీలతో పాటు వేసేయచ్చు. చక్కగా వేగుతాయండి. ఒక 4-5 వెల్లుల్లి వేసేసుకోండి, అవి కూడా వేగుతాయి. కరివేపాకు రెమ్మలు వేసేసుకోండి. సో నేను కట్టేస్తున్నానండి. పల్లీలు మంచిగా వేగినాయి. ఇదిగోండి మీరు తిన్నంత కారం, ఒక 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నా. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 2 రెక్కల చింతపండు, ఎక్కువ లేదు చింతపండు, దాని తాలూకా వాటర్. ఇది మొత్తం గ్రైండ్ చేసుకొని వస్తాను మెత్తగా. చట్నీ మరింత అయిందండి. నేను ఒక చుక్క నూనె పోసాను. ఒక చుక్క ఆయిల్తో కొంచెం. ఎంత టెఫ్లాన్ కోటింగ్ అయినా కానండి, ఉల్లిపాయ వేసి మంచిగా ఇట్లా అన్నది వేరు ఉంటుంది. మనకి పలచగా వస్తాయి దోశలు. సో ఇట్లా దోశ బ్యాటర్ లాగానే ఇట్లాగనే తీసుకోండి. ఎంత పలచగా వస్తుందో చూసారో. ఇప్పుడు వేసుకుంటాం ఆయిల్. ఇప్పుడు ఫ్లేమ్ పెట్టాను. ఇదిగోండి దోశ ఎంత పలచగా వచ్చిందో చూసారా, ఎంత బాగా కాలిందో చూసారా. చట్నీనే, దోశ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. దోశ నేను స్వీట్ వేయలేదు, కానీ లైట్ స్వీట్ ఉంది. బొంగుల్లో కొంచెం స్వీట్ ఉంటుంది కదా, దాని తాలూకా. చాలా బాగుందండి. ఉన్నానా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఇలాగే ఇన్స్టెంట్గా. బాయ్ బాయ్.